మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి, స్వయంభు క్షేత్రాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. శక్తి చరిత్ర మహిమలతో నిండిన దేవాలయాలు వేలకు పైగా ఉన్నాయి. కానీ గుడిలో ఒక విగ్రహాన్ని చూస్తే అక్కడి నుంచి కదలలేకపోయిన అనుభవం మీకుందా? ఈ ప్రశ్న వినగానే చాలా మంది మనసులో ఒకే ఒక ఆలయం గుర్తుకు వస్తుంది, అదే తిరుమల. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? కలియుగం ముగిసే వరకు నేను ఇక్కడే కొలువై ఉంటానని స్వయంగా మహావిష్ణువు ఇచ్చిన వాగ్దానం. ఇది కేవలం కథ కాదు, 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో స్పష్టంగా చెప్పారు. సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు. ఈ 4 యుగాలకి ఈ 4 రూపాలే అధిపతులు అని కూడా అదే గ్రంథం చెబుతుంది. అందుకే మన పెద్దలు ఒక మాట ఖచ్చితంగా చెబుతారు, ప్రతి గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళాలని. సుమారు కోట్ల సంవత్సరాల చరిత్ర కలియుగంలో ప్రత్యక్షంగా కొలువై ఆ దివ్య క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలని, మహిమల్ని మీ కళ్ళ ముందే చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి.